ఆదివాలాత్య గురుసుందరి సమేత సోమేశ్వర స్వామి వారి యొక్క పునః ప్రతిష్ట మార్చి 25వ తారీఖున పెదపూడి గ్రామంలో అయితే జరిగింది. అక్కడ నుంచి కొంచెం క్లిప్పింగ్ మిస్ అయ్యేసరికి నేను అది కంప్లీట్ చేశాను గైస్. నాకు ఇక్కడ టెంపుల్లో నచ్చిన విషయం ఏంటంటే ఏదైనా ధ్వజస్తంభం నిలబెట్టేటప్పుడు కానీ మనం నదిల్లో కానీ కాయిన్స్ వేస్తాం కదా, అవి మనం ఇనుమ కాయిన్స్ కదా, మనకి 1 రూపీ 2 రూపీ కాయిన్స్ అని, కానీ అవి వేయకూడదంట. మనం దానికి రీప్లేస్మెంట్ గోల్డ్ కానీ సిల్వర్ కానీ కాపర్ కానీ వేయాలంట. సో అందుకని వీళ్ళు ఏం చేశారంటే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా రాగి రేకులు డిస్ట్రిబ్యూట్ చేశారు, ఎవరిని కూడా 1 రూపీ కాయిన్స్ వేయకుండా. సో ఈసారి నేను కూడా నేర్చుకున్నాను అనమాట. నదిల్లో కానీ ధ్వజస్తంభం దగ్గర కానీ ఇలా 1 రూపీ కాయిన్స్ వేయకూడదు అని. ధ్వజస్తంభం ప్రతిష్ట బిఫోర్ 2 డేస్ కూడా గుళ్ళో పూజలు చాలా బాగా జరిగినాయంట. నేను వెళ్ళలేదు, మా పేరెంట్స్ అయితే వెళ్ళారు. నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో టెంపుల్ మొత్తం ఒకసారి షూట్ చేసి అయితే పెడతాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.